ఆనంద్, వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయి. ఎక్కడున్నారో తెలుసుకో. ఫోన్ చేయండి ఆనంద్ గారు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అన్నయ్య వాళ్ళు వచ్చారు. నాన్న వంశీ, మీకేం కాలేదు కదా? ఆ జోగేంద్ర మీ మీద ఏమన్నా దాడి చేశాడా? ఇంకా సందేహంగా అడుగుతావేంటి? వసుంధర తలదించుకుంది కదా. ఏ వసుంధర, వీధిలో తోడు లేకుండా నడవలేవు. నీకు కాకర్ల వంశీకృష్ణ కావాల్సొచ్చింది. నిన్ను ఈ ఇంటి కోడలిగా చూడడమే మహాపాపం. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడమే అపశకునం. నువ్వు నా మనవణ్ణి ప్రశాంతంగా ఉంచవే. చూడు, నీకు ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. అపో, ఆగు. ఇప్పుడేమైందని? ఇందులో వసు తప్పు లేదు. ప్రతి తప్పుని మీరు కప్పిపుచ్చుతుంటే తప్పెలా కనిపిస్తుందండి మీకు? అది కాదప్పు. అసలేం జరిగిందంటే... మీరు కాదండి, సమాధానం వసుంధరని చెప్పమనండి. ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ముందు ఆ చేతికి ఆ కట్టేంటి? అమ్మ వసుంధర, చేతికి గాయం ఏంటి? గుడిలో ఆ వెధవలు గాయపరచడానికి ప్రయత్నించి ఉంటారు అత్తయ్య గారు. అన్నయ్య, ఆ జోగేంద్ర గాడైనా ఇదంతా చేసింది? చెప్పండి అన్నయ్య, వాడిని వెంటనే అరెస్ట్ చేద్దాం. వంశీ కళ్ల ముందే వసుంధర చేతిని గాయపరిచాడు అంటే ఆ జోగేంద్ర వసుంధర కోసం ఎంత పరితపించిపోయుంటాడానంద్. అత్తయ్య, కాదని వసుంధర నోటితో చెప్పించు. అమ్మ వసుంధర, నువ్వు మాట్లాడకపోతే అందరూ ఇలాగే మాట్లాడతారు. అసలేం జరిగిందో చెప్పమ్మా. చెప్పక్క, లేకపోతే అపార్థం చేసుకుంటారు. అసలు మేము గుడికే వెళ్ళలేదమ్మా. చెప్పాలంటే జోగేంద్ర మాకు కనబడలేదు. జోగేంద్ర మా మీద దాడి చేయలేదు. మరి ఈవిడ చెప్పిందంతా అబద్ధం అంటారా వంశీకృష్ణ గారు? ఆవిడ ఎవరిని చూసి ఎవరనుకున్నారో పొరపాటు పడుంటారు. లేదు బాబు, మా స్నేహితురాలు చెప్పింది. నేను చెప్పింది కూడా ఆవిడ గురించే. అన్నయ్య, అలా అయితే మీరు అసలు గుడికి వెళ్ళలేదా? వసుంధర గుడికనే బయలుదేరింది ఆనంద్. నేను తనతో పాటు వెళ్దామని కార్ తీసుకొచ్చి తన ముందు ఆపాను. వసుంధర కారులో ఎక్కుతున్నప్పుడు తన చేతి మీద సడన్ గా డోర్ వేసేశాను. వెంటనే గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తీసుకొస్తున్నాను. జరిగింది ఇది. నిజంగా ఇంకేం కాలేదు కదా నాన్న? లేదమ్మా. అవును, పూజకి టైం అవుతున్నట్టుంది. వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. నువ్వు రాక్క. మీరు అనవసరంగా మమ్మల్ని కంగారు పెట్టేశారు కదండి. నాకేం తెలుసు బాబు, నా స్నేహితురాలు చెప్పిందే నేను చెప్పాను. వసుంధరని తప్పించడానికి నా వంశీ అడ్డుపడుతూనే ఉంటాడు.
ముందు వంశీ దృష్టిని మళ్లించాలి. ఈ పాములోడెప్పుడు లేటేనా మామ్? వసుంధరకి చావు త్వరగా రావాలని మనం కోరుకుంటాం. వాడికి ఆ కర్మేం పట్టింది బేబీ. వచ్చేవాడు పాములోడు కాదు, కాలయముడు అనుకుంటే సరిపోతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం. పాముని తెచ్చావా? కాలకోటం నుండి ఊడిపడిన విషనాగం తెచ్చానమ్మా. దాని ఇంట్రొడక్షన్ ఎవరికి కావాలి కానీ పాము వసుంధరని కాటేగానే అది చచ్చిపోతుందా? అలాంటారేటమ్మా? పాము కాటేగానే రక్తం కక్కుని మరీ చచ్చిపోద్దే. పోయినసారి కూడా ఇలాగే అన్నావు, అది మాత్రం పైకి పోలేదు. అప్పుడంటే మామూలు కూరల పామమ్మా, ఇది కర్కశనాగు. అంటే దాని కూరల్లో ఏసం ఇంకా బలమైంది. కావాలనే దానికి తిండి పెట్టకుండా, పాలు పోయకుండా, ఆకలి ఎరగా వేసి వారం నుంచి పగతో పెంచుతున్నాను. ఇప్పుడు మనిషి కనపడగానే రక్తం పీల్చేలా కాటేస్తుంది. తర్వాత ఆ వసుంధర చచ్చిపోతుంది. మామ్, నాకు డౌట్. ఏంటి బేబీ? ఒళ్ళంతా వంశీబావ ప్రేమని నింపుకున్న ఆ వసుంధరకి ఈ విషయం ఎక్కుతుందంటావా? ఏంటి మామ్ ఇది? ఇది కూడా అతి భయంకరమైన విషయం బేబీ. ఒక రకంగా ఈ బుట్టలో ఉన్న పాము తల్లి లాంటిదనుకో. ఆ వసుంధరని కాటేయడానికి బుట్టలో పాముండగా మళ్ళీ మినీ బాటిల్ ఎందుకు? చెప్తాను విను బేబీ. పాము కాటేయగానే 15 నిమిషాల్లోపు గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది. అదే ఆ పాము అందరి ముందు వసుంధర్ని కాటేస్తే వీలైతే వంశీ వసుంధర్నెత్తుకొని పరిగెడతాడు. ఆనంద్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. అందరూ దాన్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తారు. ఈ పాము కాన్సెప్ట్ ఫెయిల్ అయినా ఇది వృధా అయిపోదు. అమ్మా, ఆలస్యమైపోతుంది. ఆమె ఆనవాళ్ళు తెచ్చారా? బేబీ, ఆ చీర బుట్ట ముందు పెట్టు. ఓకే మామ్. అమ్మ, పాము గుర్తుపడుతుంది. మీరు ఆమెను చూపించడమే ఆలస్యం. బేబీ, నువ్వు వెళ్ళి ఆ చీరని వసుంధర గదిలో పెట్టేసే. ఓకే మామ్. నువ్వు రెడీగా ఉండు. అలాగేనమ్మా, నేను ఈ పక్కనే ఉంటాను. అమ్మా, నువ్వు ఆ వసుంధరని తప్పించమన్నావు. నేను దాన్ని పైకే పంపిస్తున్నాను. చూసావా రత్నం, ఇల్లు ఎంత పెద్దగా ఉందో? ఇంత డబ్బు పరపతి ఉన్నప్పుడు ఇల్లు ఈ మాత్రం ఉండకపోతే ఎలా? నమస్కారం అమ్మా. నమస్కారం. నాకొక చిన్న సాయం చేస్తారా? అయ్యో, ఎంత మాట! ఖచ్చితంగా చేస్తామమ్మా. ఆ గదిలో తాంబూలం ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ను బయటకు తీసుకురండి. అలాగేనమ్మా. ఇక్కడెక్కడ తాంబూల పళ్ళం లేదు. అయితే పెద్దవాడు పొరపాటు పడుంటారా? అమ్మగారు, నన్ను క్షమించండి. ఇందాక నా స్నేహితురాలు చెప్తేనే అలా చెప్పాను. మీ మనవడు చెప్పిందే నిజం. కాదు, నువ్వు చెప్పిందే నిజం. అమ్మగారు,
తీసుకోండి, చెప్తాను. నీకు తెలిసింది కొంతే అయినా అందరి ఒంట్లోనూ కంగారు పుట్టేలా నా మనవడు వంశీ, వసుంధర గురించి చెప్పావు. అలాగే వ్రతంలో కూర్చునే అర్హత లేని వసుంధర నా ఇంటి బాగు కోసం పూజలో కూర్చోవడం నాకిష్టం లేదు. మీరు దాన్ని అవమానించి అక్కడ నుంచి తరిమేస్తారో, నిందించి ఏడ్చేలా చేస్తారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. అవును మేడం, బ్రతుకు చెడిన ఆడపిల్ల బంగారు మెట్లు ఎక్కాలనుకుంటే మీరు మాత్రం ఎందుకు సహిస్తారు? మీరు చెప్పింది మొత్తం పూసగుచ్చినట్టు అర్థమైంది. దాని సంగతి తేలుస్తాం. ఆ అర్హత లేని వసుంధర చేతుల మీదుగా తాంబూలం తీసుకోవడం నాకిష్టం లేదు కనుక నేను తాంబూలం ఇస్తున్నాను. జాగ్రత్త. అమ్మో, ఇంత డబ్బే! పదవే. పంతులు గారు, ఏంటమ్మా? పూజకి ఇంకేమైనా కావాల్సిన వస్తువులున్నాయా? అక్కర్లేదమ్మా, అన్నీ ఉన్నాయి. అంతా దివ్యంగానే జరుగుతుంది. ఆ వసుంధర మనం అనుకున్నట్టుగా అదే చీరలో వస్తుందా? అలా రాకుండా మనకి ట్విస్ట్ ఇస్తుందా? అదలా రాకపోతే దాని చీర కొంగంచుని కత్తిరించి తీసుకెళ్లి పాము దగ్గర పడేస్తాను బేబీ. మైండ్లో బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నా. అది చచ్చేంత వరకు మనకు మనశ్శాంతిగా ఉండదు బేబీ. పంతులు గారు, ఇంకా ఆలస్యం చేయకుండా పూజ మొదలు పెట్టండి. నవదంపతులు కూడా వచ్చేస్తే పూజ ప్రారంభించచ్చమ్మా. వసుంధర వంశీ వచ్చేస్తుంటారు పంతులు గారు. Yes, I got it. ఏం నక్షత్ర, పగటిగల కానీ కన్నావా ఏంటి? అందరి ముందు అలా గంతులేస్తున్నావు? ఆహా, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బావా. పక్కన మురళి అన్నయ్య లేడనే బాధ మాత్రం లేదు కదా నక్షత్ర? ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకులే ఆనంద్, త్వరగా పూజ కానిద్దామా? కూర్చో వసుంధరా. అమ్మా వసుంధర, కూర్చోమ్మా. మీరు కూర్చోండి వంశీ సార్. పర్లేదు వసుంధరా, ముందు నువ్వు కూర్చో. ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడెందుకు బెట్టు చేస్తున్నావు? పూజకు ఆలస్యం అవుతోంది, కూర్చో. పంతులు గారు, అందరూ వచ్చినట్టే, ఇక మీరు కానివ్వండి. ఓం గణానాం త్వా గణపతిం గం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వానున్నోతి విక్షీరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం సమర్పయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గజాననం భూతగణాది సేవితం కపిధ్వజం జంబూఫలచారు రక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆ పాము ఇంతమందిని దాటుకొని వస్తుందంటావా? అది రాకపోతే మనమే వసుంధర గొంతులో ఇది పోతామే. బాబు, మీరందరూ ఉపవాస దీక్షలోనే ఉన్నారు కదా? ఈ రోజు ఏంటి పంతులు గారు, ప్రతిరోజు కోరికలన్నీ చంపుకుంటూ ఉపవాస దీక్షలోనే ఉంటున్నాం. గారు, మీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. అవును పంతులు గారు, అందరూ ఉపవాస దీక్షలోనే ఉన్నారు. మా వసుంధర గారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు పంతులు గారు. వసుంధరా, నా కూతురు కూర్చోవలసిన స్థానంలో నువ్వు కూర్చున్నా. ఇదే నీకు వంశీకి ఆఖరి రోజు.
నువ్వు పాము కాటుతో చచ్చిపోకపోతే నా చేతిలో ఉన్న ఈ విషాన్ని నేను తాగైనా నిన్ను కొరికేస్తాను వసుంధరా. ఇదేంటి పామిక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళినట్టు? నక్షత్ర కాని ఆ వసుంధర మీద కోపంతో ముందే వదిలేసిందా, లేదంటే అది బయటికి వెళ్ళిపోయిందా? అసలేమైనట్టు? అమ్మా, పాము కనిపించట్లేదు. బేబీ, బేబీ, ఇట్రా, ఒకసారి ఇలా రావే. ఏంటి? ఉండు చెప్తాను, లోపలికి రా. రా బేబీ. ఏంటి మామ్? బుట్టలో పావు కనిపించట్లేదు బేబీ. నువ్వేమైనా దాని మీదకి పంపించావా? అమ్మో, నాకు పామంటే భయం మామ్. నేను దాన్ని చూడలేదు. చా, అసలు పాము ఎక్కడికి పోయిందో ఏంటో. అయితే మన ప్లాన్ మొత్తం వృధా అయిపోయినట్టేనా మామ్? ఆ వసుంధర మళ్ళీ చావు నుంచి తప్పించుకుందా? దాన్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాం బేబీ? నా చేతిలో ఈ విషం ఉంది కదా, దీంతోనైనా దాన్ని చంపేద్దాం. అది దేవుడి ముందు కూర్చుంది, బావ పక్కనే కూర్చుంది. వాళ్ళందరూ ఉండగా మనమేం చేయలేం మామ్. నేను ముందే చెప్పాను కదా, ఆ పాముని నమ్ముకుంటే మళ్ళీ దెబ్బ పడుతుందని. కనీసం నేను చెప్పినట్టుగా నువ్వు వినుంటే ఈ పాటికి ఆ వసుంధర చచ్చిపోయి ఉండేది. మామ్, ఏమైంది నీకు? నేనింతలా వాగుతుంటే అలా గుడ్లప్పగించి చూస్తావేంటి? పాములోని నమ్ముకున్నందుకు మనకి మంచే జరిగింది బేబీ. ఏంటి నువ్వంటుంది? పాములోడు చెప్పింది నిజమే. ఆ పాము కాలకూటం విషనాగు నుంచి పుట్టింది. వసుంధర అక్కడ పూజలో కూర్చుని ఉంటే ఆ పాము ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది బేబీ? దాని చీరని పసిగట్టి బుట్టలోంచి దాని దగ్గరికే వెళ్ళింది. అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలవు మామ్? పాము మనకంటే గొప్పగా ఆ వసుంధర మీద పగబట్టింది బేబీ. మనకంటే దూకుడుగా ఇదిగో ఈ కార్నర్ నుంచి ఇలాగా, ఇక్కడి నుంచి ఇలాగా ఆ పూజ గదిలోకి వెళ్ళుంటుంది బేబీ. వసుంధర పక్కనే ఉండుంటుంది. అంటే ఇంకా సేపట్లో వసుంధరని పాము కాటేస్తుందా మామ్? అది చచ్చేలా కాటేస్తుంది బేబీ. వెళ్ళి చూద్దాం పద. రా. క్షమించండి మేడం. మీరిచ్చిన మాట ప్రకారం అలేఖ్యని ఇంటి కోడలిగానే చూస్తున్నారు. నేనే మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను.
నువ్వు పశ్చాత్తాపపడే సమయం కూడా ఇవ్వను వసుంధరా. నిన్ను ఈ ఇంటి నుంచి పంపించటాన్నే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటాను. పంతులు గారు, వాళ్ళేనా? మేము కూడా పూజలో పాల్గొనొచ్చా? దేవుడి వ్రతంలో పాల్గొనటం మహాపుణ్యమమ్మా. మీరు కూడా అక్షంతలు పూలు పట్టుకోండి, చివర్లో సమర్పించే అవకాశం వస్తుంది. మా వాళ్ళంతే పంతులు గారు, ఇలాంటి మంచి విషయాల్ని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఎదురుగా భగవంతుడున్నాడు, పక్కన మీరున్నారు. అంతా మంచి జరుగుతుందొదినా.